నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సలహాదారు సజ్జల వైఎస్ సునీత పైన కొన్ని కామెంట్స్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారి భార్య చనిపోయినప్పుడు వైఎస్ సునీత వారి ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు అని చెప్పేసి దీనికి వైఎస్ సునీత కౌంటర్ ఇచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. వైఎస్ సునీత పైన ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారి భార్య చనిపోయినప్పుడు సునీత ఆయన ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి దానికి కౌంటర్ ఇచ్చారు సునీత గారు. ఇప్పుడు ఈ కౌంటర్ అటాక్ని ఏ విధంగా చూడాలి అంటారు? బేసిక్గా వృత్తిరీత్యా చూస్తే ఆవిడ ఒక డాక్టర్ అమ్మ, అది ఒక స్పెషలిస్ట్ డాక్టర్. అమెరికాలో విశిష్టమైన సేవలు చేసి అక్కడ బాగా తర్ఫీదు పొంది 2008లో తల్లితోటి గడపాలని ఏకైక ఉద్దేశంతో అక్కడున్న స్పెషలిటీస్ కానీ అక్కడున్న అవకాశాలను అన్నింటినీ వదుకుని ఆవిడ ఇక్కడికి వచ్చి గత కొంతకాలంగా అపోలో హాస్పిటల్, మన ఫిల్మ్ నగర్ అపోలో హాస్పిటల్లోనే వారు పనిచేస్తున్నారు. సో యాజ్ ఏ డాక్టర్, ఇప్పుడు సాధారణంగా యాజ్ ఏ డాక్టర్ వాళ్ళకి పేషెంట్స్ ఉంటారు. సో పేషెంట్ పరంగా ఆవిడ కూడా ఎవరైతే మన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు సతీమణి ఉన్నారో, సో ఆవిడ యొక్క పేషెంట్ కాబట్టి సో ఆ పరిచయంతో వారిని పలకరించడానికి వెళ్ళారు వారు. కానీ యాజ్ ఏ డాక్టర్గా వాళ్ళకి వీళ్ళకు ఉన్నట్టుగా మిత్రపక్షం, స్వపక్షం, వైరుపక్షం ఏముండదు కదా డాక్టర్స్కి. ఎవరైనా అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ఎవరైనా సరే వాళ్ళు యాజ్ ఏ డాక్టర్గా వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయడం అనేది ఇది వాళ్ళ కర్తవ్యం. సో వాళ్ళ యొక్క ప్రైమ్ మోటో అది. సో దానికి కూడా వీళ్ళు రాజకీయాలు ఆపాదిస్తున్నారంటే సో నాకేమనిపిస్తుందంటే ఎన్ని చూసినప్పుడు అస్సలు వీళ్ళకి విజ్ఞత అనేది ఉందా అని. ఇప్పుడు లోకేష్ బాబు గారు మాటి మాటికో మాట అంటూ ఉంటారు, గుమస్తా గుమస్తా సజ్జల అంటూ ఉంటాడు ఆయన. సో నాకు కూడా తెలిసి ఇతను దాసనారాయణరావు గారి దగ్గర దాసనారాయణరావు గారు ఉదయం పేపర్ పెట్టినప్పుడు చాలా చిన్న గుమస్తా లెవెల్ మనిషి ఇతను. సో కానీ ఈ రోజున ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చి సకల శాఖా మంత్రిగా చేసి అన్ని శాఖల్ని భ్రష్టు పట్టించి అందరు మంత్రుల మీద గుర్రపస్వారీ చేస్తూ మొత్తం జగన్ని ఒక డమ్మీ చేసి మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఘనాపాటి ఈ సజ్జల. సో ఈవెన్ నాకు దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈవెన్ అసలు ఒక చనిపోయిన వ్యక్తుల మీద ఆ వ్యక్తులను కలిసిన వాళ్ళని కూడా రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం అనేది ఎంత శోచనీయం. అసలు రెండోది నాకేమనిపిస్తుందంటే, నేను ఐ థింక్ కొంతకాలం క్రితం ఒక సినిమా చూశాను, మహేష్ బాబు గారి సినిమా స్పైడర్ అని ఉంటుంది. అందులో విలను చిన్నప్పటి నుంచి కూడా వాడికి ఒక సైకో మెంటాలిటీ అబ్బుతుంది. వాడికి మనిషి చనిపోతున్నప్పుడు ఆ యొక్క శవం దగ్గర వాళ్ళ బంధువుల ఆక్రందనలు, తర్వాత ఆ శవాన్ని చూసినప్పుడు విపరీతమైన ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఆ విలను. సో వీళ్ళకు కూడా అసలు ఎందుకు మరి ఈ శవ రాజకీయాలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అదే సునీత గారు నీ సొంత అన్నగారు కాలం చేస్తే నీ దగ్గర కూడా వచ్చారు, నిన్ను పరామర్శ చేశారు కదా. రెండోది అదేవిధంగా భారతిరెడ్డి గారి తండ్రి అయిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు చనిపోతే అప్పుడు భారతి గారి తమ్ముడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఆవిడ వెళ్ళి కలవడం జరిగింది. కానీ వీళ్ళు అసలు వీళ్ళ రాజకీయము, వీళ్ళ యొక్క వృత్తి ప్రవృత్తి అనుక్షణం ప్రతి క్షణం కూడా వీళ్ళ టార్గెట్టే శవాల మీదే ఉంటుంది. నాకు అర్థం అవ్వట్లేదు అసలు వీళ్ళని ఏ విధంగా పరిగణించాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మన రాబందులు ఉంటాయి కదా, రాబందులు ఎక్కడ కళేబరం కనపడుతుందో అక్కడికి వెళ్ళి వాలిపోతాయి. ఎందుకంటే పాపం అట్లా ప్రధానమైన ఆహారం అదే. కానీ వీళ్ళు ఇంకా అసలు ఒక మంచి లేదు చెడ్డ లేదు, అసలు ఎవరైనా సరే ఒక చనిపోయిన వ్యక్తుల మీద రాజకీయం చేయడం అనేది అత్యంత దురదృష్టకరం, అత్యంత హీనం, అత్యంత హేయమైనది ఇది. సో బహుశా వీళ్ళు పెరిగిన విధానం, వీళ్ళు వచ్చిన విధానం, సో వీళ్ళ సొసైటీలో వాళ్ళకున్న ఆ సత్సంబంధాలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మెయిన్ కారణం అనుకుంటున్నాను, ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అసలు ఎప్పుడు చూసినా ఈ వైఎస్ఆర్సిపి ప్రారంభం నుంచి కూడా వీళ్ళ రాజకీయం, వీళ్ళ యొక్క ఎత్తుగడలు అన్నీ కూడా శవాల చుట్టే దొరుకుతున్నాయి. సో అన్నీ కూడా డెత్ పాలిటిక్సే, అన్నీ డెడ్ బాడీ పాలిటిక్సే. అసలు వీళ్ళు ఏ విధంగా అనుకోవాలన్నది అసలు ఇంకా వీళ్ళు మనుషులా లేకపోతే వీళ్ళు ఈవెన్ పశువులకు కూడా విచక్షణ ఉంటుంది. మీరు చూసుంటారు, ఒక కాకి చనిపోతే
మొత్తం కాకులన్నింటినీ కావు కావు అని తీసుకొచ్చేసేసి ఆ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి, కింద పడిపోయిన దాన్ని ప్రొటెక్ట్ చేస్తానికి ట్రై చేస్తాయి, దాన్ని తిరిగి ప్రాణం ఏదో రప్పించడానికి ప్రొటెక్ట్ చేస్తాయి. ఈవెన్ జంతువులు కూడా అంతే, ఒక కుక్కకి దెబ్బ తగిలితే కుక్కలన్నీ చుట్టూ చేరుతాయి. కనీసం వీళ్ళకి తండ్రిని పోగొట్టుకుని ఎక్కిన కోర్టు ఎక్కుతూ ఎక్కిన కోర్టు దిగుతూ లోయర్ కోర్టు నుంచి, మిడిల్ కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి పాపం తండ్రికి న్యాయం జరగాలని ఏ విధంగా అయినా సరే ఆ యొక్క దోషులు ఎవరవుతున్నారో వాళ్ళు శిక్ష పడాలని చెప్పి ఆవిడ ఒంటరి పోరాటం చేస్తుంటే కనీసం ఆవిడకి ఒక మద్దతు, ఒక విధమైన సపోర్టు కూడా చేయకుండా ప్రతిదాన్ని కూడా రాజకీయంలో చూసి ఆవిడని ఆ విధంగా ప్రతి మాటలతో గుచ్చి చంపేయడం, మానసికంగా చంపేయడం అనేది అత్యంత శోచనీయం. సో మరి ఇంక ఈ ప్రజలు ఇటువంటి రాజకీయ నాయకులను బయటకు పంపిస్తూ మంచిది అనిపిస్తుంది నాకు. సో అంటే అసలు ఎందుకు సజ్జల గారు ఇలా వైఎస్ సునీతమని ఈ కైండ్ ఆఫ్ ఆరోపణలు చేయాల్సి వచ్చింది అంటారు? ఏ ఉద్దేశంతో చేసి ఉండొచ్చు? అసలు సజ్జల గారిని తీసుకుంటే అసలు ఏమి క్వాలిఫికేషన్ ఉందని, ఆయనకి ఏమి అర్హత ఉందని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడో మొత్తం యంత్రాంగంలో ఉన్న అందరూ ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాడి నుంచి మీకు అందరి మీద కూడా పెత్తనం చెలాయిస్తూ, అందరు మంత్రులు కూడా పెత్తనం చెలాయిస్తూ, అంటే కేవలం ఇతను ఒక కలెక్షన్ ఏజెంట్గానే వ్యవహరిస్తున్నాడు అనేది కూడా అనుమానాస్పదంగా ఉంది. మీరు ఇదని కాదు, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఒక వర్షం వచ్చినా, ఒక ఎండలు వచ్చినా, వర్షాభావం వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే అతను మాట్లాడే తీరు, అతను వ్యక్తపరిచే విధానం, అసలు ఏ సమస్య మీద కూడా కనీస కించిత్తు అవగాహన లేని వ్యక్తిత్వం, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే స్పృహ తెలియదు. అటువంటిది ఈ ఏదో మాట్లాడాలి. ఇప్పుడు మన దాసనారాయణరావు గారిది ఎమ్మెల్యే ఏడుకొండలో ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో చూస్తే అతనికి ఒక సలహాదారుడు ఉంటాడు. అతను చెబుతాడు, మైక్ తీసుకున్నావు కదా, నాకు సబ్జెక్ట్ తెలియదు, రాజకీయ అవగాహన లేదు, మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఎమ్మెల్యేని చేయాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు, అరే నువ్వు మాట్లాడరా, ఏదో నీకు నోటి వచ్చిందంటే ఆయన ఇక్కడ మంచి మంచి రంగురంగుల పువ్వులు పెట్టిన వాళ్ళకి, ఇక్కడ ఆకులు కట్టిన వాళ్ళకి, తోరణాలు కట్టిన వాళ్ళకి, జెండాలు కట్టిన వాళ్ళకి అంటూ మొదలెడతాడు ఆయన. అంటే సబ్జెక్టు మీద అవగాహన లేదు. సో వీళ్ళ కూడా తీసుకుంటే వీళ్ళకు కూడా కనీసం అసలు సబ్జెక్టు మీద కానీ, ప్రభుత్వ పరమైన విధానాల మీద కానీ కనీస అవగాహన లేదు. అన్నీ కూడా మీరు ఈ పుల్లరిపు మాటలు, ఇది ఎదుటి వ్యక్తుల్ని మనసులు గాయపరచడం తప్పించి వీళ్ళు చేసే దాంట్లో అసలు ఇదంతా అత్యంత నీచమమ్మ. మరి ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి సలహాదారుల్ని ఇప్పటికైనా ప్రజలు ఇంటిదారి పట్టిస్తారో, మళ్ళీ దరిద్రాన్ని నెత్తిన మీద పెట్టుకుంటారో, ఇట్ ఈస్ లెఫ్ట్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ సునీత పైన, సో ఆవిడ తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఇది మానవత్వానికి సంబంధించిందని కూడా ఆవిడ 100% సో మరి దీన్ని డాక్టర్ అంటే ఏంటి? డాక్టర్ అంటేనే హ్యుమానిటేరియన్. ఇప్పుడు వైద్యో నారాయణో బ్రహ్మ అంటారు, అంతే కదా. సో మనకి ప్రత్యక్ష దైవం ఎవరు? డాక్టరే కదా. మనకి మంచి అయినా చెడ్డైనా, కడుపు నొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా మనల్ని కాపాడేది ఎవరు? డాక్టరే. సో అటువంటి డాక్టర్ కూడా ఇటువంటి లేనిపోయిన వంకలు పెడుతూ ఈ విధంగా మాట్లాడడం అనేది అత్యంత హేయం, అత్యంత నీచం. ఇది సభ్య సమాజం దీన్ని పూర్తిగా ఖండించాలి. సో ఆ కామెంట్స్ సంబంధించి తిరిగి కౌంటర్ అయితే ఇచ్చారు. ఆవిడ పేషెంట్ కాబట్టి నేను వెళ్ళి కలిశాను ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటికి. సో అలాగే మీరు అన్నట్టు ఇందాక ప్రస్తావించినట్టు భారతి గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు. ఈవెన్ సజ్జల గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ అన్నగారు కాలం చేసినప్పుడు. ఇందాక మీరు ప్రస్తావించారు, అదే మాట ఆవిడ అనడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెబుతా. నేను తమిళనాడులో చూసిన కల్చర్ చెబుతా. చనిపోయిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు, మనకు బంధువు కాదు, ఆత్మబంధువు కాదు, మిత్రుడు కాదు, మన ఇంటికి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా కాదు. అక్కడున్న సంస్కారం చెబుతున్నాం మీకు. ఒక శవయాత్ర జరుగుతుంటే, అంతిమయాత్ర జరుగుతుంటే బస్సులో వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవాళ్ళు, బైకుల్లో వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కాళ్ళకున్న చెప్పులు తీసి ఆ శవానికి నమస్కరిస్తారు. అటువంటిది పేషెంట్, ఆవిడ యొక్క పేషెంట్ని పరామర్శించింది ఆవిడ. సో దానికి కూడా మీరు ఈ విధంగా వంకలు పెట్టి, ఈ విధంగా మీరు దీన్ని కూడా మీరు రాజకీయానికి వాడుకోవాలంటే, అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఉండి నీ వెనకాల ఇదంతా నడిపిస్తున్నాడు, TV5 నాయుడు గారు నడిపిస్తున్నాడు, ఈటీవీ రామోజీరావు గారు నడిపిస్తారని చెప్పడానికి ప్రజలకు ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇస్తున్నాడు అతను.
అంతేగాని ఆవిడ పేషెంటు, అసలు పేషెంట్ చనిపోయింది కాబట్టి ఆ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని వెళ్ళి పలకరించి తన యొక్క ఇవి చెప్పడానికి వెళ్ళిందనే భావన వాళ్ళకి లేదు. అంటే దీన్ని కూడా అది శవరాజకీయం. అదే దీన్ని కూడా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు సజ్జల రామకృష్ణ. సో దానికి వైఎస్ సునీత ఎలా చెప్పాలో ఆవిడ సమాధానం ఆవిడ స్టైల్ ఆవిడ చెప్పడం జరిగింది. ఫిటెడ్ రిప్లై.